దురదృష్టవంతుడు. రాసినవారు డాక్టర్ తాటిచెర గురురామప్రసాద్ గారు. ఉజ్జయిని నగర ఆస్థాన కవి రఘునాథుడు అఖండ మేధావి. శతాధికంగా కావ్యరచన చేసిన ఉద్దండ పండితుడు. గొప్ప కవి. ఆయన కుమారుడు సోమనాథుడు కూడా కవి పండితుడును. అతడు కూడా కొన్ని కావ్యాలు రచించాడు. కాని అవి అంతగా ప్రశంసలు పొందలేదు. ఒకనాడు సోమనాథుడు ఉజ్జయిని రాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, తమ అనుజ్ఞ అయితే పొరుగుదేశం వెళ్లి బతకాలనివ్వన్నది అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, మీ నాన్నగారు నిన్ను సరిగా చూడటం లేదా అని ప్రశ్నించాడు. ఆ మాట నిజం అంటే నా కళ్ళు పోతాయి అన్నాడు సోమనాథుడు. నా రాజ్యంలో నీకు సౌకర్యంగా లేదా అని అడిగాడు రాజు. పొరుగు రాజ్యంలో ఎంతకంటే నేను అనుభవించగల భోగం ఉండదు అన్నాడు సోమనాథుడు. మరి ఎందుకు పొరుగు రాజ్యం వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు జవాబివ్వబోయి సోమనాథుడు చప్పున తల వంచుకోవటం గమనించిన మంత్రి రాజుతో, మహారాజా, ఈ కుర్రవాడికి అనుమతి ఇవ్వండి అని సలహా ఇచ్చాడు. సోమనాథుడు వెళ్లిపోయాక రాజు మంత్రిని, ఎందుకలా సలహా ఇచ్చారు అని అడిగాడు. నిజమైన దురదృష్టవంతుడు, అసాధారణమైన ప్రజ్ఞ గల తండ్రి కలవాడు అన్నాడు మంత్రి. పొరుగు రాజ్యంలో సోమనాథుడికి మహాకవి అన్న ఖ్యాతి త్వరలోనే లభించింది. పుట్టుమచ్చ. రాసినవారు రాంబాబు గారు. వీరయ్య, వీరమ్మ దంపతులు. వాళ్లకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడి నుదుటిమీద చింతగింజంత పుట్టుమచ్చ ఉన్నది. భార్యాభర్తలిద్దరికీ పుట్టుమచ్చల గురించి తెలుసు. ఒసేవ్, మనవాడికి రాజయోగం ఉన్నది. ఈ పుట్టుమచ్చ చూడు అన్నాడు వీరయ్య. అది రాజయోగానికి సంబంధించిన పుట్టుమచ్చ కాదని, మహావిద్వాంసుడి లక్షణమని వీరమ్మ అన్నది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం దాదాపు కొట్లాట దాకా వెళ్ళింది. ఇంతలో బిచ్చగాడొకడు, అమ్మా, బిచ్చం పెట్టు తల్లి అని ఆర్తనాదం చేశాడు. భార్యాభర్తలిద్దరూ వాడికేసి చూసి నిర్ఘాంతపోయారు. వాడి నుదుట చింతగింజంతా పుట్టుమచ్చ ఉన్నది. గుళ్ళో పెళ్ళి. రాసినవారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. శేషయ్య ఆఖరు కూతురికి పెళ్లి నిశ్చయమైంది. గుళ్ళో పెళ్లి చేయటానికి అందరూ ఒప్పుకున్నారు కాని ఏ గుడిలో చేయాలన్న విషయం ఏ ఇద్దరికీ అభిప్రాయం కలవలేదు. శేషయ్య తమ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వరస్వామి గుళ్ళో చేద్దామన్నాడు. పెద్ద కొడుకు హనుమదుపాసి హనుమంతుడి గుళ్ళో పెళ్లి జరగాలన్నాడు. శేషయ్య రెండో కొడుకు రామాలయంలోనని పట్టుపట్టాడు. శేషయ్య పెద్ద కూతురు అందరు దేవుళ్లకు ఆదిదేవుడు వినాయకుడి గుళ్ళోనే పెళ్లి చేయమన్నది. ఈ కీచులాట చూసి పెళ్లికూతురు, పెళ్లి ముహూర్తం పెట్టే జ్యోతిష్కుణ్ణే అడిగి ఏ గుళ్ళో పెళ్లి చేయమంటాడో తెలుసుకోండి అన్నది. జ్యోతిష్కుడు అందరి అభిప్రాయాలు విని, పెళ్లి ఏ గుడిలోనూ జరగటం అంత మంచిది కాదు. వెంకటేశ్వరుడికి ఇద్దరు పెళ్లాలు. హనుమంతుడు ఘోటక బ్రహ్మచారి, వినాయకుడు బ్రహ్మచారి అని కొందరు, ఆయనకు ఇద్దరు పెళ్లాలని కొందరు అంటారు. పోతే రాముడు అన్ని విధాలా మంచివాడే కాని అతన్ని పెళ్లాడి సీత చూడండి ఎన్ని ఇక్కట్లు పడిందో. నిక్షేపంగా మీ గృహంలోనే పెళ్లి చేయండి అన్నాడు. సత్తు-రూపాయి. రాసినవారు ఎంవివి సత్యనారాయణ గారు. శెట్టి ధుమధుమలాడుతున్నాడు. ఎవరో చల్లని రూపాయి ఇచ్చి బెల్లం తీసుకువెళ్లారు. పని తొందరలో శెట్టి గమనించలేదు. వన్నట్టుండి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దుకాణం ముందు ఎవరో బిచ్చగాడు వంగి ఏదో వస్తువు ఏరి జేబులో వేసుకున్నాడు. ఆ వస్తువు తళతళలాడే రూపాయి బిళ్ళ. ఆ రూపాయి నాది, ఇలా ఇచ్చి అన్నాడు శెట్టి. ధర్మప్రభువులు అబద్ధమాడుతున్నారు అన్నాడు బిచ్చగాడు. శెట్టివాడితో బేరమాడి తాను అర్ధరూపాయి ఇస్తే బిచ్చగాడు రూపాయి ఇచ్చేటట్టు రాజీపడ్డాడు. బిచ్చగాడు అర్ధరూపాయి తీసుకుని ఇంకో జేబులో నుంచి రూపాయి తీసి శెట్టికిచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో శెట్టి భార్య దుకాణం ముందు ఏదో వెతుకుతున్నది. అబ్బాయి అక్కడ రూపాయి పారేశాట. శెట్టి గుండె జారిపోయింది. బిచ్చగాడికి అర్ధరూపాయి ఇచ్చి తన రూపాయి తానే తీసుకున్నాడు. శెట్టి తన చేతిలో ఉన్న రూపాయి చూసుకున్నాడు. అది కూడా సత్తు-రూపాయే. తెల్లవారి లేచి శెట్టి 2 సత్తు-రూపాయలు సంపాదించాడు. లంచం అంటే. రాసినవారు లక్ష్మీ జోగిగారు. గణపతికి రాజుగారి దివాణంలో 2 చేతులా ఆర్జించటానికి వీలైన ఉద్యోగం.
అది గ్రహించి ఒక సంపన్నుడు అతనికి ఒక కూతుర్నిచ్చి ఘనంగా పెళ్లి చేసి అంతులేని కట్నకానుకలు ఇచ్చాడు. అయితే గణపతి భార్య శ్యామల కాపురానికి వస్తూనే తన భర్త లంచాలు పట్టడని తెలుసుకున్నది. ఆమె ఎంత పోరినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రాణం విసిగి ఆమె తన పుట్టింటికి ప్రయాణమైంది. గణపతి ఆమెతో, "నేను లంచాలు పట్టితే నాతో కాపురం చేస్తావా?" అన్నాడు. "చేస్తాను" అన్నది శ్యామల. "అయితే నువ్వు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మీ నాన్న తినే బంగారు కంచం తీసుకురా" అన్నది గణపతి. "ఎందుకు? నేను తెచ్చిన సారె చాలేదా? అయినా వాళ్ళు ఎందుకిస్తారు? ఇయ్యరు" అన్నది శ్యామల. "అయితే దొంగలించుకురా" అన్నాడు గణపతి. "నా తండ్రి సొత్తు నేను దొంగలించనా? మీకు మతిపోయిందా?" అన్నది శ్యామల. "లంచం పట్టటమంటే నాకు అలాంటిదే. రాజు నా తండ్రిలాంటివాడు. ఆయనకు తెలియకుండా లంచం పట్టటం దొంగతనం" అన్నాడు గణపతి. శ్యామల ప్రయాణం మానుకున్నది. ఒకరిని మించి ఒకరు. రాసినవారు వీరేపల్లి జయరాంరెడ్డిగారు. ఒక గృహస్థు పేరుపెడ్డ పిసినిగొట్టు. అతని వద్ద ముష్టి పుట్టించుకు వస్తానని ఒక మాటకారి తన మిత్రులతో పందెం కాసి గృహస్థు ఇంటికి ముష్టికి వచ్చాడు. "ఊరికి కొత్త మొహంలా ఉన్నావు. ఈ గడపలో మెతుకు పుట్టదు, పోపో" అన్నాడు గృహస్థు. "పాపం పై జన్మలో ఎన్ని కష్టాలో కదా" అన్నాడు మాటకారి. "ఎవరికి?" అని గృహస్థు అడిగాడు. "వెనకటి జన్మలో నేను ఉన్నవాణ్ణే. మీలాగా పిసినుగొట్టునై ఎవరికీ పెట్టక ఈ జన్మ ఎత్తాను. మీరు రేపు అంతే కదా" అన్నాడు మాటకారి. పిసినిగొట్టు 10 పైసలు తీసి, "ఇది ఇస్తాను, మళ్ళీ ఎప్పుడు తీర్చుతావు?" అని అడిగాడు. "పై జన్మకి రుణపడి ఉంటాను" అన్నాడు మాటకారి. "అంటే ఈ అప్పు వసూలు చేసుకోవటానికి నేను ముష్టివాణ్ణిగా పుట్టి ఈ 10 పైసలు వసూలు చేసుకోవాలా? పద పద" అంటూ పిసినిగొట్టు 10 పైసలు జేబులో వేసుకున్నాడు. నీవు నేర్పిన విద్యయే. రాసినవారు గవ్వల నిర్మలాదేవిగారు. సుబ్బమ్మ అనే ఆవిడ తన కొడుక్కు కూతురికి ఒకేసారి పెళ్లి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపి కోడల్ని తెచ్చుకున్నది. కోడలు వచ్చినా ఇంటి పెత్తనం తనకే ఉంచుకుని కోడలిని కేవలం జీతంలేని పనిమనిషిలా చూడసాగింది. పండక్కి పబ్బానికి సుబ్బమ్మ కూతురిని పిలుచుకువచ్చి ఆమె ఉన్న 4 రోజులు దగ్గర కూర్చోపెట్టుకుని, "అస్తమానము మీ అత్త చెప్పిన చాకిరీ అల్లా నోరు మూసుకొని చేస్తూ పోకు, చులకన అయిపోతావు. అప్పుడప్పుడు కాస్త ఎదురు తిరుగుతూ ఉంటే మీ అత్త కిక్కురు మనకుండా ఉంటుంది. ఇన్నేళ్లు నిన్ను పెంచి వాళ్ళింటికి పంపినది వాళ్లకు వెట్టి చాకిరీ చేయటానికా? క్రమంగా ఇంటి అజమాయిషి నీ చేతిలోకి తెచ్చుకున్నావంటే నీ మొగుడు కూడా నువ్వు గీసిన గిరి దాటకుండా పడి ఉంటాడు" అని బోధించేది. ఈ బోధలు సుబ్బమ్మ కూతురికి ఎంతవరకు ఉపయోగపడ్డాయో కాని కోడలు మాత్రం వాటిని అప్పుడప్పుడు విని అన్నీ వంట పట్టించుకున్నది. దాని ఫలితంగా ఆమె సుబ్బమ్మను తన మొగుణ్ణి గుప్పట పెట్టుకుని ఆడించటం మొదలుపెట్టింది. అంత స్వయంకృతాపరాధమేనని సుబ్బమ్మ గ్రహించేసరికి ఆమె హోదా ఆ ఇంటి పనిమనిషి స్థాయికి చేరుకున్నది. చాట జల్లెడ. రాసినవారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. సిళ్లంగేరి దేశపు రాజు ఆస్థానంలో ఒక ఉన్నతోద్యోగి స్థానం ఖాళీపడింది. రాజు అలాంటి స్థానాలకు కొత్తవాళ్లను నియమించవలసి వచ్చినప్పుడు వాళ్లను తన గురువు చేత పరీక్ష చేయించేవాడు. ఈ ఉద్యోగం కోసం వచ్చిన రామశాస్త్రిని, గోపాలశాస్త్రిని రాజు తన గురువు వద్దకు పంపాడు. గురువు తాను పరీక్ష చేసిన వాళ్లకు ఏదో ఒక వస్తువు ఇచ్చి రాజు దగ్గరకు పంపటం మామూలు. ఆ వస్తువును బట్టి అది తెచ్చిన వ్యక్తి స్వభావాన్ని రాజు అర్థం చేసుకోగలిగేవాడు. ఈసారి గురువు దగ్గరకు పరీక్ష కోసం పోయిన రామశాస్త్రి ఒక చాటతోనూ, గోపాలశాస్త్రి ఒక జల్లెడతోనూ తిరిగి వచ్చాడు. రాజు ఎంత ఆలోచించి గురువు చెప్పదలిచిందేంటో అర్థంకాక ఆ పని తన ఆస్థాన పురోహితుడికి అప్పచెప్పాడు. పురోహితుడికి కూడా ఎంత ఆలోచించినా గురువు అభిప్రాయం అర్థం కాలేదు. అతడు అలా ఆలోచిస్తూ ఇంటికి పోయేసరికి భార్య దంచిన వడ్లను చాటతో చెరగటము, ఏదో పిండిని జల్లెడ పట్టటము అంతా కంటపడింది. పురోహితుడు మర్నాడు రాజుతో, "మహారాజా, గురువుగారి ఉద్దేశం ఇది. రామశాస్త్రి చాటలాగా ఉపయోగమైన దాన్ని ఉంచుకొని నిరుపయోగమైన దాన్ని తోసివేయగల వివేకి. గోపాలశాస్త్రి అలాకాక జల్లెడ మాదిరి ఉపయోగమైన దాన్ని వదిలేసి పనికిరాని దాన్ని అట్టే పెట్టుకునే మందమతి" అని చెప్పాడు.
రాజు రామశాస్త్రిని ఖాళీపడిన ఉన్నతోద్యోగంలో అప్పటికప్పుడే నియమించాడు.